ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు ఎంతగా దిగజారిపోతుందో చెప్పడానికి తాజాగా చోటు చేసుకున్న ఒక సంచలన పరిణామం అద్దం పడుతోంది. ఎన్నో దశాబ్దాలుగా పాకిస్తాన్తో అత్యంత సన్నిహిత దౌత్య సైనిక సంబంధాలు నెరిపిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఏకంగా ఆ దేశంలోని తమ కీలకమైన దౌత్య కార్యాలయాన్ని మూసివేసి పెట్టేవేడే సర్దుకొని వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. తీవ్రమైన భద్రతా లోపాలు, దౌత్యాధికారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగా పాకిస్తాన్లోని పెషావర్ నగరంలో ఉన్న తమ కాన్సులేట్ జనరల్ను దశలవారీగా మూసివేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. పెషావర్లోని దౌత్య కార్యకలాపాల బాధ్యతలన్నింటినీ దాదాపు 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పైకి చూసేందుకు ఇది కేవలం ఒక కార్యాలయాన్ని మార్చినట్లుగా కనిపించినా ఒక కోణంలో ఆలోచిస్తే పాకిస్తాన్ అంతర్గత భద్రత వ్యవస్థ ఏ స్థాయిలో పతనమైందో, ఆ దేశ పరిపాలనా యంత్రాంగం ఉగ్రవాదుల ముందు ఎంతగా మోకరిల్లిందో ఈ సంఘటన నగ్నంగా బయటపెడుతోంది. ఇక్కడ మనం అత్యంత ఆశ్చర్యకరమైన, అదే సమయంలో ఒక విడ్డూరమైన విషయాన్ని తెలుసుకోవాలి. అగ్రరాజ్యం అమెరికా ఇస్లామాబాద్ కేంద్రంగానే పాక్ సైనికాధికారులతో, ప్రభుత్వ పెద్దలతో దౌత్యపరమైన చర్చలు జరుపుతూ ఉంటుంది. మీ భద్రతా వ్యవస్థ అద్భుతం, ప్రాంతీయ శాంతికి పాకిస్తాన్ కట్టుబడి ఉంది అని ఇస్లామాబాద్లోని ఏసీ గదుల్లో కూర్చొని చర్చలు ప్రారంభించే అమెరికా అధికారులే ఇప్పుడు కింది స్థాయికి వెళ్లేసరికి భయంతో వణికిపోతున్నారు. ఇస్లామాబాద్లో ఉగ్రవాదంపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచి చర్చలకు శ్రీకారం చుట్టే అగ్రరాజ్యమే తీరా క్షేత్రస్థాయిలో పెషావర్లో మాత్రం తమ దౌత్యవేత్తలను కాపాడుకోలేక కాన్సులేట్ను మూసివేసి పారిపోతూ ఉండడం పాకిస్తాన్ పాలనా వ్యవస్థ ముఖంపై చెంపపెట్టులాంటిది. అంటే రాజధాని ఇస్లామాబాద్లో చూపించేదంతా కేవలం ఒక భ్రమ అని, వాస్తవానికి పాకిస్తాన్లోని ఇతర ప్రధాన నగరాల్లో ఆ దేశ ప్రభుత్వానికో, పోలీసులకో, సైన్యానికో కనీస నియంత్రణ లేదని ఈ సంఘటన నిరూపిస్తోంది. ప్రపంచానికి పెద్దన్నగా చలామణి అయ్యే అమెరికాకే పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతోందంటే ఇక అక్కడ సామాన్య పౌరుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది పాక్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ యొక్క ఘోరమైన పతనాన్ని, దారుణమైన వైఫల్యాన్ని ప్రపంచం ముందు ఎత్తి చూపుతోంది. అసలు అమెరికా ఇంత ఆకస్మికంగా పెషావర్ కాన్సులేట్ను ఎందుకు మూసివేస్తోంది? దీని వెనక 1-2 కారణాలు లేవు. ఓ సుదీర్ఘమైన నెత్తుటి చరిత్ర ఉంది. పెషావర్ అనేది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కు రాజధాని. భౌగోళికంగా ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటుంది. 2001లో ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా యుద్ధం ప్రకటించిన నాటి నుండి ఈ ప్రాంతంలో అమెరికా కార్యకలాపాలకు పెషావర్ కాన్సులేట్ ఒక అతిపెద్ద వ్యూహాత్మక లాజిస్టికల్ కేంద్రంగా పనిచేసింది. ఇక్కడి నుండే అమెరికా నిఘా సంస్థలు తాలిబన్లపై, అల్ ఖైదాపై కన్నేసి ఉంచేవి. అలాంటి అత్యంత కీలకమైన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న స్థావరాన్ని వదిలేసుకుంటున్నారంటే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థం చేసుకోవచ్చు. గత కొంతకాలంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా దాడులకు తెగబడుతోంది. కేవలం 2025వ సంవత్సరంలోనే పెషావర్లో 60కి పైగా ఉగ్రవాద దాడులు జరిగాయంటే అక్కడ శాంతి భద్రతలు ఏ స్థాయిలో అడుగంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ భద్రతా వైఫల్యాలకు తోడు ఇటీవల జరిగిన కొన్ని అంతర్జాతీయ పరిణామాలు పెషావర్లో అమెరికా దౌత్యవేత్తల ప్రాణాలకు మరింత ముప్పును తెచ్చిపెట్టాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్లోని పలు నగరాల్లో, మరి ముఖ్యంగా పెషావర్లో అమెరికాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. ఈ నిరసనకారులు ఏ క్షణమైనా అమెరికా కాన్సులేట్పై దాడులు చేసే ప్రమాదం ఉంది. దీనికి తోడు పెషావర్కు సమీపంలోని చార్సద్దా జిల్లాలో స్థానికంగా ఎంతో గౌరవం ఉన్న సీనియర్ మత గురువు షేక్ ఉల్ హదీస్ మౌలానా మహమ్మద్ ఇద్రీస్ను ఐసిస్కు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో పాకిస్తాన్ నిఘా వర్గాలు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేశాయని తేలిపోయింది. ఉగ్రవాదులు రవాణా కేంద్రాలు, హోటళ్లు, మార్కెట్లు, మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ప్రార్థనా మందిరాలు ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడులు చేసే అవకాశం ఉందని సాక్షాత్తు అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఇంతటి అభద్రతాభావం మధ్య తమ దౌత్యవేత్తలనుంచడం అమెరికాకిష్టం లేదు.
అందుకే సుమారు $7.5 మిలియన్ వ్యయ నియంత్రణ సాకును కూడా జతచేసి $3 మిలియన్ ఖర్చు పెట్టి మరీ తమ ఆయుధాలను, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, టెలికమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఇస్లామాబాద్కు తరలిస్తోంది. ఇది పాకిస్తాన్ వ్యవస్థపై పడిన ఒక అంతర్జాతీయ బ్లాక్ మార్క్. ఒక దేశ సార్వభౌమాధికారం, పాలనా దక్షత అనేది ఆ దేశంలో విదేశీయులకు, దౌత్య కార్యాలయాలకు వారు కల్పించే భద్రతను బట్టి అంచనా వేస్తారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది. దశాబ్దాల పాటు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా పెంచి పోషించిన పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ఆ ఉగ్రవాద భూతాన్ని అదుపు చేయలేక తమ సొంత ప్రావిన్సుల్లోనే పట్టుకోల్పోయింది. మిలిటరీ పెద్దలు ఎప్పుడూ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని నాయకులను జైళ్లకు పంపడం, ప్రభుత్వాలను కూల్చడంపైనే దృష్టి పెట్టారు తప్ప దేశ సరిహద్దుల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్థానిక పోలీస్ వ్యవస్థకు కనీస ఆయుధాలు, శిక్షణ లేక ఉగ్రవాదుల చేతుల్లో బలవుతున్నారు. ఇలాంటి దౌర్భాగ్యపు పాలన ఉన్న చోట అమెరికా మాత్రమే కాదు, ఏ విదేశీ సంస్థ కూడా ఉండడానికి సాహసించదు. ఇస్లామాబాద్లోని భద్రతా వలయంలో కూర్చొని అంతా బాగానే ఉందని ప్రగల్భాలు పలికే పాక్ పాలకుల ముసుగును అమెరికా కాన్సులేట్ మూసివేత దారుణంగా లాగేసింది. అమెరికా తమ దౌత్య సంబంధాలు కొనసాగుతాయని, ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగుతాయని పైకి ఎంత దౌత్యపరమైన ముసుగు వేసి కవర్ చేసినప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకోటి. అమెరికా తన దృష్టిలో పాకిస్తాన్ ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేసింది. ఒకప్పుడు ఆఫ్ఘాన్ ఉగ్రవాదంపై పోరుకు పాకిస్తాన్ను ఒక ప్రధాన మిత్రదేశంగా పరిగణించిన అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ను కేవలం దూరం నుండి మాత్రమే గమనించాలని నిర్ణయించుకుంది. పెషావర్ లాంటి ప్రాంతంలో ఉంటే దౌత్యవేత్తల శవాల పెట్టెలు వెనక్కొస్తాయన్న భయం అమెరికాను ఆవహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పాతాళానికి పడిపోయింది. IMF అప్పుల కోసం, చైనా దయాదాక్షిణ్యాల కోసం ఆ దేశం బిచ్చమెత్తుకుంటోంది. ఇలాంటి తరుణంలో అమెరికా లాంటి అగ్రరాజ్యం భద్రతా కారణాలతో ఒక కీలకమైన నగరం నుండి తమ కాన్సులేట్ను మూసివేసి వెళ్లిపోవడం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఒక అత్యంత ప్రతికూల సంకేతాన్ని పంపుతుంది. అమెరికా దౌత్యవేత్తలకే రక్షణ లేని పాకిస్తాన్లో మన పెట్టుబడులకు ఏం రక్షణ ఉంటుంది అన్న భావన ప్రపంచ దేశాల్లో బలపడుతుంది. ఒక దేశ పాలనా యంత్రాంగం, సివిల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా పతనమై మత ఛాందసవాదం, సాయుధ మూకల చేతుల్లోకి సమాజం వెళ్లిపోతే జరిగే వినాశనానికి నేటి పాకిస్తాన్ ఒక సజీవ ఉదాహరణ. పెషావర్ కాన్సులేట్ మూసివేత అనేది కేవలం ఒక కార్యాలయ మార్పు కాదు, ఇది పాకిస్తాన్ వైఫల్యానికి అమెరికా ఇచ్చిన సర్టిఫికేట్. ఇస్లామాబాద్లో కూర్చొని శాంతి వచనాలు పలికే దౌత్యవేత్తల ద్వంద్వ వైఖరికి, క్షేత్రస్థాయిలో రక్తం పారుతున్న పాక్ వీధులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది ప్రపంచానికి చాటి చెప్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దాన్ని పొరుగు దేశాలపై ప్రయోగించాలని చూసిన పాకిస్తాన్ నేడు అదే ఉగ్రవాదం కోరల్లో చిక్కుకొని తన అంతర్జాతీయ పరువును, దౌత్యపరమైనటువంటి ప్రాముఖ్యతను పూర్తిగా కోల్పోతోంది. దేశ భద్రతను గాలి కొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు పరిమితమైన పాకిస్తాన్ ప్రభుత్వానికి, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఒక చెంపపెట్టు లాంటిది. పరిస్థితుల్ని చక్కదిద్దుకోకపోతే భవిష్యత్తులో మిగిలిన నగరాల నుండి కూడా విదేశీ కార్యాలయాలు తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమని ఈ పరిణామం స్పష్టం చేస్తుంది.